ఫస్ట్ టైం హోస్టింగ్ చేస్తుంటే నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఓకే, మైక్ ఎవరి దగ్గర ఉన్నా కానీ, ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు మైక్? ఇప్పుడే నందిని రెడ్డి గారు వచ్చేసారు. ఇమామ్ గారు, హార్టీ వెల్కమ్ టు ది టీమ్ ఆఫ్ మా ఇంటి బంగారం అండ్ సమంత గారికి ఒక్కసారి గట్టిగా. చూసాం కదా, అందులో సమంత గారి అవతార్ ఎలా ఉంది? సమంత గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. కుమ్మేశారు, చింపేశారు, ఇలాంటి వర్డ్స్ అన్ని చాలా తక్కువ అయిపోతాయి. అంత బాగుంది సమంత గారి లుక్. థ్యాంక్ యూ సమంత గారు, ఇంత అద్భుతమైన లుక్ లో మా అందరికి దర్శనం ఇచ్చారు. మీ కట్అవుట్ లో ఒక మంచి అచ్చ తెలుగు ఆడపిల్ల గన్ను పట్టుకుని ఏం చేయబోతుందని మా వాళ్ళంతా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అండ్ మరికొద్ది సేపట్లో మనం ట్రైలర్ లాంచ్ చూడబోతున్నాం. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్ ఫర్ ది ట్రైలర్ లాంచ్? సో కొద్దిసేపట్లో ట్రైలర్ లాంచ్ అవుతుంది. ట్రైలర్ రెడీగా ఉంది. ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద ట్రైలర్ లాంచ్? ఓకే, మన అందరం వెల్కమ్ రాజ్ గారు అండ్ సమంత గారిని మనం యాక్టర్ గా చూసాం, ఎంటర్ప్రెన్యూర్ గా చూసాం, ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా లాస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ మళ్ళీ ఈ మూవీలో ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ గా మనందరి ముందుకు వచ్చేస్తున్నారు మా ఇంటి బంగారం సినిమా ద్వారా. సో ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు రెడీగా ఉంది. మనందరం కౌంట్ డౌన్ చేస్తే, ఓకే, ఆన్ ది కౌంట్ ఆఫ్ 10 మనం ట్రైలర్ లాంచ్ చూసేద్దాం. ఓకే, ఆర్ యు ఆల్ రెడీ? Okay, let's begin with 10. 5, 4, 3, 2, 1. Here's the trailer of Mighty Bangaram. నేనెవరో నీకు తెలుసా? నేనెవరో నీకు తెలుసా? నేనేంటి నుంచి ఇంట్లో వాళ్ళు పిలుస్తారేమో అని పెట్టున్నా. తులసికి ఉండాలి, పద్ధతిగా ఉండాలి, వంట చేయాలి, పాట పాడాలి, కానీ నాకు ఇవేమీ రావే. ఒక్కటైతే నాకు ఉందండి, అప్పటికీ అడ్డుకు చేయలేం. నా ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకుంటాం. Come on. అట్లానే ఉన్నావు.
సమంత గారి ట్రైలర్ లో ఒక్కొక్కళ్ళని కొట్టారు ప్రేమతో బా. మీకెలా అనిపించింది? అదిరిపోయింది. నాకైతే మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది, అంత అద్భుతంగా ఉంది. Can we give a big round of applause to the amazing team of మా ఇంటి బంగారం who are here? And ట్రైలర్ మరి ఇంత అమేజింగ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఈ మూవీలో ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ లో ఉన్న స్పెషల్ పీపుల్ అందరూ మనతోటే ఉన్నప్పుడు మరి వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడాలి కదా. మరి అందరూ గట్టిగా అరిస్తేనే వాళ్ళు వస్తారు స్టేజ్ మీదకి. ముఖి గారు, గవిరెడ్డి గారు అండ్ ఆర్ లవ్లీ మాయా చిన్నపిల్ల. సో అందరికి హార్టీ వెల్కమ్. అండ్ సరదాగా ఒక లైన్ పాడుకుందామా? లేదు హొయ్యా, ఏది పాడండి. అమ్మాయి అంటేనే బాబు నీ సొంత లిరిక్స్ రాయకు, ఆల్రెడీ అక్కడ లిరిసిస్ట్ రాశారు రెహమాన్ గారు. ఓకేనా? అమ్మాయి అంటేనే ఆ మాత్రం ఉండాలా. సరే అయితే నీకు మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? జెస్సీ, నో డౌట్ అబౌట్ ఇట్. నో డౌట్, ఇండెఫినెట్లీ. సరే పక్కన ఇంకెవరికైనా మైక్ ఇస్తావా? సమంత గారి ఫేవరెట్ ఆవిడ యాక్ట్ చేసిన మూవీస్ లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? అంటే చెప్పనంటున్నావా, సినిమా పేరు చెప్తున్నావా? మూవీనా? క్యూట్ గా దట్స్ యువర్ ఫేవరెట్ మూవీ. ఓకే, పక్కన అమ్మాయికి ఏంటి? సమంత. Oh my God, okay. What a voice modulation. I'm really a die-hard fan of you from my childhood. From my childhood. చిన్నప్పటి నుంచి టీవీ అన్ని మొత్తం నువ్వే చేసావు. నన్ను ఇంత డై హార్ట్ ఫ్యాన్ నువ్వే చేసావు అంటావా? సో హ్యాపీ టుడే టు సీ హర్. ఐ వాంట్ ఎ ఫోటో. అమ్మా ఓకే అమ్మా, నీకు అనిపించినవన్నీ మైక్ దొరికింది కదా అని చెప్పకూడదు అట్లాగా. పక్క నీకు ఎవరికైనా పాస్ చేస్తే ఇంకో క్వశ్చన్ అడుగుకుంటాను నేను. హాయ్ సమంత, ఐ లవ్ యూ. Wow, I can't believe that I'm here seeing you right now. వెరీ నైస్. సమంత గారి డైలాగ్ చెప్పేసి ఒకటి. నేను ప్రేమిస్తూనే ఉంటాను, నువ్వు నన్ను చంపేసేదాకా ప్రేమిస్తూనే ఉంటాను. వెరీ నైస్, అలానే ప్రేమిస్తూ ఉండు. మైక్ కూడా పాస్ చేయవా మాకు? రాజ్ గారు, సమంత గారు, నందిని గారు, హిమా గారు, శ్రీముఖి గారు, రవిరెడ్డి గారు, and are we having Maya on the stage? Hearty welcome to the team of మా ఇంటి బంగారం. ఆచి వెల్కమ్ సమంత గారు. The weekday and you still showed up, so thank you so much from the bottom of my heart. Thank you. థ్యాంక్ యూ సమంత గారు. వాళ్ళు ట్రైలర్ చూసాక June 19th వరకు కూడా వెయిట్ చేయలేమంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ రోజు మిమ్మల్ని స్టేజ్ మీద ఇలా చూడడం వాళ్ళకి చాలా 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 ఆనందంగా ఉంది. కరెక్టా? సో సమంత గారికి ఎప్పుడు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఎందుకంటే ఆవిడ చేసిన మూవీస్ అలాంటివి. సో ఐ రిక్వెస్ట్ the movie team to please be seated.
అక్క హెల్త్ చెక్ అక్క హెల్త్ జాగ్రత్త. నెట్ వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ట్రైలర్ ఆల్రెడీ అదిరిపోయింది, పోస్టర్ కట్అవుట్ లాంచ్ ఇందాక ఇంకా అదిరిపోయింది, అందరు ఎగ్జైట్ అయిపోయారు. అండ్ ట్రైలర్ ఇంకా బాగుంది అండ్ మూవీ ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ మేమందరం ఫ్యాన్స్ అందరం కూడా అదే కోరుకుంటున్నాం. అయితే ట్రైలర్లో నాకు కొన్ని సీన్స్ అయితే అద్భుతంగా అనిపించాయి. నాకు బాగా హై ఇచ్చిన సీన్ ఏంటంటే, నా ప్రాణం అడ్డు పెట్టైనా నా ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకుంటా అన్నారు చూడండి, దంచేశారు సమంత గారు. అసలు ఆ సీన్లో అదిరిపోయింది సీన్. అండ్ అలా మీకు ట్రైలర్లో మీకు ఇష్టమైన సీన్ ఏదైనా, హై ఇచ్చే మూమెంట్ ఏదైనా మీకు అనిపించింది? అండ్ ఎస్పెషల్లీ ఆ సీన్లో మీరు అవుట్ ఫోకస్ అయ్యి, నాకు టర్మినాలజీ సరిగా తెలియదు రాజుగారు, నన్ను ఏమనుకోకండి, మీరు అవుట్ ఫోకస్ అయ్యి అక్కడ కాళీ మాత ఫోకస్ అవుతారు కదా, సో దట్ డిఫైన్స్ యువర్ క్యారెక్టర్ మోర్ ఆర్ లెస్. మాకు అనిపించింది ఎంత రౌద్రంగా ఉన్నారో మీరు, లోపల నుంచి బయటకు ఎంత స్వీట్గా కనిపించినా. బట్ మీకు ఇష్టమైన ఒక హై ఇచ్చే సీన్ ఏంటి ట్రైలర్లో? ఒక్కొక్కరిని కొడతాను చూడు, ప్రేమతో బా, అది మీ ఫేవరెట్? ఒక్కొక్కరిని కొడతాను చూడు, ప్రేమతో బా. అసలు మాకు ఇంకోటి కూడా నచ్చిందండి. ఇంకోటి ఏంటో తెలుసా, హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్ గా పడితే బెదరాల్సిందే. అదిరింది బెదిరింది అన్ని అయిపోయా డైలాగ్ వినేసరికి మా అందరికి. సో ఇక్కడ ఉత్తమ కోడలు, ఇంకొక ఉత్తమ కోడలు శ్రీముఖి గారు వచ్చారు. చిన్న కోడలు చంద్రముఖి కాదురా, శ్రీముఖిరా, శ్రీముఖి. చెక్ వినిపిస్తుందా? నీకు ఇది కొత్త ఏం కాదు, మైక్ పట్టుకుని మాట్లాడడం. నాకు మైక్ కొత్త. అంటే టీవీలో లౌడ్ స్పీకర్ది కావచ్చు, సినిమాలో కోడలి పిల్లని పెళ్ళయింది కాబట్టి కొంచెం మెల్లిగానే మాట్లాడతాను. ఎలా అంత సైలెంట్ క్యారెక్టర్ ని టీవీలో అంత వైలెంట్ గా ఉంటావు కదా, ఎలా కష్టంగా అనిపించింది? అంటే ఈసారి వైలెన్స్ శామ్ కి ఇచ్చేసి సైలెన్స్ నేను తీసుకున్నాను. కొంచెం కష్టమైన పని అయ్యి ఉండొచ్చు. చాలా కష్టంగా ఉండింది సైలెంట్ గా ఉండడం. ఓకే, అర్థమైంది మాకు. కాదా వైలెంటా చిన్న కోడలు కూడా? వేరే రకమైన వైలెన్సా? అయితే వెయిట్ చేసి మూవీ చూడాల్సిందే అన్నమాట. ఓకే, సో శ్రీముఖి, నువ్వు టెలివిజన్లో ఇప్పటిదాకా చేసావు అండ్ మూవీస్ చాలా కంపారిటివ్లీ చాలా తక్కువ మూవీస్ చాలా చూజీగా ఉండి చేసావు. బట్ ఇంత గ్యాప్ తర్వాత నువ్వు ఒక మూవీ చూస్ చేసుకున్నావంటే ఈ మూవీలో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఏదో ఉండే ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం. సో నీకేమనిపించి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు? సమంత గారి పక్కన యాక్ట్ చేయడానికి కారణం అవసరం ఉండాలా అండి? ఆవిడ పెద్ద కోడలు, నేను చిన్న కోడలు అని అనగానే ఫుల్ రైవల్రీ ఉంటుంది అని చెప్పేసి ఓకే అని అన్నాను. సో ద మేజర్ రీజన్ విల్ బి డెఫినెట్లీ ట్రూలీ హోల్ హార్టెడ్లీ దిస్ బంగారం. నాట్ జస్ట్ అ ఫ్యాన్ ఆఫ్ హర్ వర్క్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ అనే తను ఎంత బంగారమో మీ అందరికీ తెలుసు. అండ్
ఆవిడ యాక్షన్ లైవ్ లో చూద్దాము అని అనుకున్నాను, బట్ ఆవిడతో పాటు ఇలాంటి ఒక యాక్షన్ ఫిల్మ్ లో వర్క్ చేయడం ఐ ఫీల్ వెరీ లక్కీ. నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్, అండ్ ఎస్పెషలీ దిస్ మ్యాన్ హియర్, our family man. It was amazing to be associated with Raj sir also in this way. కాబట్టి ఒక కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ కాబట్టి ఇంకా రీజన్స్ అవసరం లేవు. అర్థమైంది మాకు కూడా. థ్యాంక్ యూ. నందిని గారు, మీరు సమంత గారు ఆల్రెడీ ఇప్పటికి 3 ఫిల్మ్స్ చేశారు. దిస్ ఇస్ ద 3rd ఫిల్మ్. ఒకటి ఫ్లాప్ అయింది కదా, మధ్యలో మర్చిపోతా ఉంటాం. అవన్నీ మా దృష్టిలో ఏం అవ్వలేదండి, సూపర్ సక్సెస్ అయ్యాయి అన్ని మూవీస్. సో మరి ఈ మీ మూవీ జర్నీలో మీరు సమంత గారిలో అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? ఆవిడ ఎలా గ్రో అయ్యారు యాజ్ అన్ యాక్టర్ కానీ యాజ్ అ పర్సన్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? ఐ నో ఇట్స్ లాంగ్ క్వశ్చన్. షీఈ్ అంటే వెరీ 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 డిఫికల్ట్ టు కన్విన్స్ అండి. ఆవిడకి ఏదైనా కథ కానీ డైలాగ్ అయినా ఏదైనా చెప్పాలంటే ఒక మన నీట్ ఎగ్జామినేషన్ ముందు కూర్చున్నట్టు ఉంటుంది ప్రతిసారి. అండ్ షీ హ్యాస్ బికమ్ అ టఫర్ ఎగ్జామినర్ ఈచ్ టైమ్. సో యూ హ్యావ్ టు అప్ యువర్ గేమ్, యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ హర్ క్వశ్చన్స్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ సే షీఈ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టర్ నో. ఫ్రమ్ వెన్ అప్పటి శామ్కి ఇప్పటికి శామ్కి అసలు పొంతనే లేదు. షీఈ్ వన్ మోర్ చాప్టర్ నో బై హర్ సెల్ఫ్. అండ్ నేను ఇంతకు ముందు కూడా అన్నాను, యాక్షన్ చేస్తే అబ్బా ఏం చేస్తుందిరా యాక్షన్ అనిపిస్తుంది, కామెడీ చేస్తే అబ్బా ఇంతకంటే బెటర్ ఎవరు చేయలేరు అనిపిస్తుంది, సో ఎమోషన్ చేస్తే అబ్బా చింపేసింది అనిపిస్తుంది. సో షీఈ్ ఏ గ్రేడర్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ ఫన్. అండ్ మీలాగా నేను కూడా శామ్కి ఫ్యాన్నే. సో ఒక ఫ్యాన్గానే చూసా ప్రతిదీ. థ్యాంక్ యూ నందిని గారు. రాజ్ గారు, నేనే కొంచెం పాస్ ఇచ్చానండి మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందు. అక్కడ ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నారు కదా, అసలు మామూలు క్రేజ్ లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ బాలీవుడ్లో మీరు డైరెక్ట్ చేసిన మూవీస్ చూసాము. అండ్ ఫ్యామిలీ మ్యాన్కి అయితే నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్. అండ్ ఇప్పుడు మన టాలీవుడ్లో కూడా మీరు చాలా మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ మూవీలో మీరు ఈ స్టోరీ స్క్రిప్ట్ రాశారు. సో మీకు ఎలా అనిపించింది ఈ మూవీ స్క్రిప్ట్? అసలు ఎలా మీరు, హౌ డిడ్ యూ కన్సీవ్ దిస్ ఐడియా? అండ్ నందిని గారిని యాజ్ ఎ డైరెక్టర్ మీరు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? చాలా క్వశ్చన్లు ఉన్నాయా? ఒక్కొక్కటి విడమర్చి అడగనా? ఇట్స్ ఓకే సార్. నోస్ తెలుగు అమ్మా కొంచెం కొంచెం వస్తుంది. క్లుప్తంగా చెప్పమంటారా, విశదీకరించి చెప్పమంటారా? చూసారా, మీకైనా వచ్చా విశ్లీకరణ తెలుసా? ఎవరు సార్ డజన్ నో తెలుగు అని చెప్పింది? విశ్లీకరణ అంటే అర్థం ఏంటో చెప్పు. నీకే తెలియదు సగం తెలుగు ఆయనకు వచ్చినంత. తిరుపతి అబ్బా మాది. మరి అట్లుంటది మనతోని. మా తిరుపతి భాషలో మాట్లాడిచ్చాము, అందుకనే ఆ డైలాగ్ కూడా ఒక్కొక్కరిని కొడతాను చూడు, అది మా ఊరి భాష. సో క్వశ్చన్ ఇస్ why Nandini? Nandini was an automatic choice because their friendship and they had a great relationship. She's a solid director and they're great friends. She's been maintain some discipline guys. అల్లాడిపోవద్దు, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. క్వశ్చన్ అడిగింది ఎవరైతే వాళ్ళు తెలుగు రాయడం వచ్చా? ఫస్ట్ చెప్పండి, ఆ క్వశ్చన్ ఎవరైతే అడిగారో వాళ్ళు తెలుగు రాయడం వచ్చా అండి? మీకు తెలుగులో రాస్తారా మీ క్వశ్చన్? ఒక్క పదమే వచ్చు. ఎవరికి రాదు రాయడం, అన్ని ఇంగ్లీష్ లో రాస్తా ఉంటారు. సమంత అని రాస్తావా? వేసుకో, పచ్చబొట్ట వేయించుకో. మీరుండండి బాబు, ఆయన క్వశ్చన్ మర్చిపోతున్నారు. ఈ సినిమాకి పేరు when I thought of the concept మా ఇంటి బంగారం అనేది మా మీనింగ్ ఉంది అనిపించింది నాకు. బికాస్ వన్స్ ఇట్స్ యువర్ సంథింగ్ అఫెక్షనేట్, దాని వెనకాల ఒక పొసెసివ్నెస్ వస్తుంది, కంట్రోల్ వస్తుంది. సో దేర్ ఇస్ ఆల్సో స్లైట్లీ మోర్ deeper, darker side to owning somebody.
బాబు టోల్ ఫీజు కట్టొచ్చావా లేదా? ఇక్కడ టోల్ గేట్ ఒకటి ఉన్నాను కదా, అంటే మనకి 3/4 ప్రొడ్యూసర్సే ఉన్నారు, అందరూ ప్రొడ్యూసర్సే ఉన్నారు. సమంత గారు, రాజ్ గారు అండ్ హిమాంక్ గారు ట్రాలాలా అనేటువంటి ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశారు. సో హిమాంక్ గారు, మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి. మైక్ ఉందా? ఓకే ఓకే. హిమాంక్ గారికి కూడా తెలుగు వచ్చు. ఓకే హిమాంక్ గారు ఏంటండి? कुछ नहीं बात करो. आपको तेलुगु थोड़ा थोड़ा आता है ना? थोड़ा थोड़ा आता. बहुत आता? बहुत आता है. అదే